మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి మన అభివృద్ధికి మన క్షేమానికి కారణభూతుడైనటువంటి ప్రభువుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు ఉదయాన్నే కృపావాక్య ధ్యానంలోకి పాలుపంపులు అవుతున్నటువంటి బిడ్డలకును ఆ యొక్క కృపావాక్య ధ్యానంలో ఉన్నటువంటి మాటలు వింటూ తమ యొక్క అభివృద్ధి కొరకు ఆలోచన చేస్తూ ఆసక్తిని చూపిస్తున్నటువంటి బిడ్డలకును ప్రభు పేరిట వందనాలు. ప్రభు పేరిట మీకందరికి కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి పునరుద్ధానపు దినంలో కూడా ప్రభు మనల్ని నడిపించారు. ఈ దినము మనమందరం కూడా కృప దొరికేటువంటి స్థలము, కృపాసనం ఎదుట మనము ఉండటానికి సజీవ లెక్కలో ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఈ ఉదయకాలం ముందు ఈ కృపావాక్య ధ్యానములో మనము ధ్యానం చేయటానికి ప్రభు ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఆ మాటలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉండునట్లుగా మన వాక్యం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ కృపావాక్యాన్ని వినటానికి సిద్ధపడదాం. ఇక్కడ యోబు గ్రంథము 8వ అధ్యాయము 5 నుంచి 7 వరకు ఉన్నటువంటి వచనాలు మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5 నుంచి 7 వరకు ఉన్నటువంటి వచనాలు. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదికిన ఎడల, సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలుకున్న ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడు అయిన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిలింపచేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలనైనా. ఇదిగో మీ కృపావాక్యాన్ని మేము చదివాం, ధ్యానం చేయటానికి సహాయం చేయండి. మీ దాసును మరుగుపరిచి నీ మాటలు వివరించి మీ ఆత్మచేత బోధించు నాయన. అనేక మందికి ప్రభా ఈ వాక్యము అందించబడటానికి అనేక మంది ప్రభా జీవితాలు నశించిపోతున్నారు ప్రభా. వాక్యం లేక నాయన, ఆరాధన లేక సంఘాలు మూయబడుతూ ఉన్నాయి నాయన. వాక్యం అందించకుండా బంధించబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటి అన్నిటి దగ్గరకు ఈ వాక్యాన్ని తీసుకువెళ్ళి నాయన, బిడ్డలను రక్షించు ప్రభా, బిడ్డలను ఆదరించు నాయన. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. ప్రభు ఆయన ఆదిలో ఆదాము అవను, మన పితరులు, మూల పితరులైనటువంటి ఆదాము అవను ఆయన కలుగు చేసినవాడు ఆయనే. ఆయన పోలిక స్వరూపాన్ని ఇచ్చాడు, జతపరిచాడు. జతపరిచినటువంటి వారి జీవితంలో దేవుడు వారిని నోరారా పలికినది వారికి
వాగ్దానపూర్వకముగా తెలియచేసినటువంటి మాటలో ఆయన మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి. కనుక ఈ ఫలింపు అభివృద్ధి దేవుని వలన మనకు అనుగ్రహించబడి ఉన్నటువంటిది. ప్రభువే మనకి అది అనుగ్రహించారు. కనుక ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా అభివృద్ధి, మహా అభివృద్ధి కలిగి జీవించాలి. ఈ అభివృద్ధి, మహా అభివృద్ధిలో వారు సుఖపడాలి, నెమ్మది కలిగి ఉండాలి, సంతోషించాలి, ఆనందించాలి అనేది పరమందు తండ్రి యొక్క ఆశ. అయితే ఈరోజు ఎందుకు మానవుడు అభివృద్ధి కావటం లేదు? మానవుడి జీవితంలో అభివృద్ధి ఎందుకు కనిపించటం లేదు? కారణం ఏంటి అన్నప్పుడు మొదటి మాటగా ఆ రాయబడిన మాట, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదికిన ఎడల, దేవుణ్ణి వెదికేటువంటి వారుగా ఉండాలి. కానీ ఉండటం లేదు. దేవునితో సంబంధం లేదు. సృష్టికర్త అయినటువంటి దేవునితో సంబంధం లేదు. ఆయనతో అవసరము లేదు అన్నట్టుగా మానవుడు లోకంలో పరుగులు తీస్తూ ఉన్నాడు, ప్రయాసపడుతున్నాడు. మరి తిండి, నిద్ర, సుఖము అనేది లేకుండా రేయింబగుళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ మరి ఆ ప్రయత్నాలన్నింటిలో కూడా దేవుని సహాయము అవన్నీ కూడా దేవుని వల్ల లభించాల్సినది. ఎందుకంటే వాటన్నిటికి కూడా సృష్టికర్త ఆయన కదా అనేటువంటి ఆలోచన లేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి అభివృద్ధి అనేది చూడలేకపోతున్నాడు. రెండవదిగా, సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలుకునే ఎడల, ఆయన ఎవరు అంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయనకి మించిన శక్తి, బలము, ప్రభావము, అధికారము భూమి మీద ఉన్నటువంటి వేటికి కూడా లేదు, దేనికి కూడా లేదు అనేది గ్రహింపు మానవునికి రావట్లేదు. పైగా బ్రతిమాలుకునే ఎడల ప్రభుకి చెప్పుకోవాలి, ప్రభు కూడా ఏదున్నా కూడా ఒప్పుకోవాలి, ప్రభు దగ్గర సరిచేసుకొని తిరిగి ఆయన్ని వేడుకున్నట్లుగా, విజ్ఞాపన చేస్తున్నట్లుగా, యాచిస్తున్నట్లుగా ప్రభుతో ఒక సంబంధము అనేది కలిగి ఉండాలి. అది లేని కారణాన్ని బట్టి అభివృద్ధి కనిపించటం లేదు. మూడవదిగా, నీవు పవిత్రుడవై యథార్థవంతుడు అయిన ఎడలా అని రాయబడి ఉంది. కనుక ప్రభు ప్రతి విషయంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా ప్రభు వాక్యము అనేటువంటి మాట ఏంటంటే, మీరు పరిశుద్ధులై పవిత్రులై మిమ్మల్ని మీరు కడుక్కొని మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని అని ప్రభు ఎందుకు అన్నారంటే, ఆయన పరిశుద్ధుడు. ఆయన నివసించేటువంటి పరలోకము పరిశుద్ధమైనది. ఆయన కార్యములు పరిశుద్ధమైనవి. ఆయన కార్యములు నీతితో కూడినటువంటివి. ఆయన కార్యములు యథార్థమైనటువంటివి. ఆయన న్యాయవంతుడైనటువంటి దేవుడు. కాబట్టి నీవు ఎప్పుడు కూడా అపవిత్రం కాకుండా, ఇహలోక మాలిన్యము నీకు అంటకుండా నువ్వు జాగ్రత్త చేసుకో. అది మొదటిగా భక్తి ఉండాల్సినటువంటిది, భక్తి జీవితంలో ఉండాల్సినటువంటిది అని యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు రాస్తాడు. అయితే ఈ యొక్క 3 ఉండాలి. ఒకటి, వెదికేవాళ్ళుగా దేవుని యొద్ద, దేవుని దగ్గర బ్రతిమాలేటువంటి వారిగా, దేవుని యొక్క ఎదుట
పవిత్రులుగా యథార్థముగా ఉండునట్లుగా నడుచుకున్నట్లుగా ఉన్నప్పుడు ఆ తర్వాత రాయబడినటువంటి మాట నిశ్చయముగా తప్పకుండా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, ఖచ్చితము, ఇంకా ఆ విషయంలో ఎలాంటి సందేహము అనేది పడాల్సిన అవసరం లేదు. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, ఆ తర్వాత కిందకు వచ్చిన తర్వాత నీ నీతికి తగినట్లుగా, అంటే పైన చేసేటువంటి ఆ 3 పనులను బట్టి నీకు నీతి అనేది, నిజాయితీ అనేది, క్రమము అనేది ఒక ఆర్డర్లో నువ్వు ఉన్నావు అన్నట్లుగా నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన ఏం చేస్తాడు? వర్ధిలింప చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన వర్ధిల్ల చేయాలి అంటే, ఆయన నువ్వు వర్ధిల్లేటట్లుగా ఉండాలి అని అంటే వాక్య క్రమం ఇది. ఈ వాక్యానుసారముగా ప్రభు అన్నీ చేసి పెట్టేశాడు, అన్నీ కలుగు చేసేసాడు, అన్నీ కూడా మనకి ఇచ్చేశాడు. కానీ అవి తీసుకోవటములో, పుచ్చుకోవటములో, ఉంచుకోవటములో, అనుభవించటములో, అందులో ఆనందించటములో అనేది మానవుడు మరి అర్థం కావట్లేదు, తెలుసుకోవట్లేదు. ఎందుకంటే లోకమంతా కూడా పాపంతో నింపబడి ఉన్నది. లోకము రకరకాలైనటువంటి ఆకర్షణీయమైనటువంటి మరి వాటితో ఆకర్షించబడుతూ ఉన్నాడు. వాటిని చూసి ఆకర్షించబడి మానవుడు బలహీనపరచబడి పడిపోతూ ఉన్నాడు. అందుకారణను బట్టి మరి ఆ యొక్క బిడ్డ వర్ధిల్లటము అనేది, వర్ధిలింప చేసుకోవటం అన్నది మానవుడి జీవితంలో జరగటం లేదు. కనుక ప్రభు నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నువ్వు నడుచుకున్న పద్ధతిని బట్టి, నువ్వు జరిగిస్తున్న కార్యాలను బట్టి, నువ్వు ప్రవర్తిస్తున్న ప్రవర్తకు తగినట్లుగా ఆయన నీ నివాస స్థలాన్ని, నువ్వు నివసించేటువంటి స్థలాన్ని, ఒక నివాసంగా కూడినటువంటి నీ కుటుంబాన్ని ఆయన నిశ్చయముగా ఆయన వర్ధిలింప చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక మరి అప్పుడు ఇవన్నీ జరిగేటప్పటికీ నీ స్థితి మొదటిగా కొద్దిగా ఉండొచ్చు. ఎందుకంటే నువ్వు ప్రతిదీ కూడా పాపముతో, లోకముతో, దేంతో కూడా పొత్తు పొందిక లేకుండా ప్రభు వాక్య ప్రకారంగా ఉంటున్నావు కాబట్టి లోకములో నీ ముందున్నటువంటి వారు గొప్ప గొప్ప వాళ్ళ గనులు కనిపించవచ్చు. వాళ్ళ విచ్చలవిడి జీవితాన్ని బట్టి, అక్రమ అన్యాయాలను బట్టి వాళ్ళు సంపాదిస్తూ వాళ్ళు గంభీరంగా ఎంతో గణనీయంగా కనిపించవచ్చు. కానీ నీవు ఈ క్రమంలో వస్తున్నప్పుడు నీ స్థితి నీకే అనిపించవచ్చు, నీ స్థితి ఇతరులకి అనిపించవచ్చు, ఎంతో తక్కువ వాడివిగా అని అనిపించవచ్చు. అయితే తుదకు చివరికి వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది నీది కనిపిస్తుంది. నీ మహా అభివృద్ధి అనేది పొందుకోవటము నువ్వు చూస్తావు, నీ కుటుంబం చూస్తుంది, లోకం చూస్తుంది, ఆశ్చర్యపోతుంది. ప్రతి బిడ్డ కూడా నిన్ను బట్టి ప్రభు వైపుకు తిరిగేటువంటి వారుగా ఉంటారు. ఇది జరగాలి. ఈ విధంగా నడుచుకున్నప్పుడు నీవు వర్ధిల్లటమే కాకుండా నీ అభివృద్ధి మామూలు అభివృద్ధి కాదు అని అంటుంది వాక్యం. ఈ క్రమంలో నీవు ఈ ఆర్డర్లో, ఈ కోణములో నిన్ను నువ్వు పరీక్షించుకో. ఆ పరీక్షించుకున్నప్పుడు వాటిలో ఏది లోపము ఉన్నదో, ఎక్కడ లోటు ఉన్నదో, ఎక్కడ బలహీనపరచబడుతున్నావో, ఎక్కడ
అణిచివేయబడుతున్నావో అది నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు దేవుణ్ణి వెతికేటువంటి వాడుగా, దేవుణ్ణి బతిమాలేటట్లుగా, దేవుని ఎదుట ఇంక నుంచి ఉండాల్సినటువంటి పరిశుద్ధత, యథార్థత అనేది నువ్వు కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తావు. ఈ క్రమంలో మరి మన పితరులకు, మన మూల పితరులకు, దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి ఇజ్రాయేలులతో ప్రభు మాట్లాడినటువంటి క్రమం మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 3వ వచనము, 1-2 వచనాలు లేదంటే అధ్యాయం మొత్తం చదివినప్పుడు ప్రభు తన బిడ్డలను, తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటువంటి మాటలు ఏంటంటే, కాబట్టి ఇజ్రాయేల్ నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. అంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏమిచ్చాడు అనంటే, ఆయన ఆజ్ఞలు, కట్టడలు, విధులనిచ్చి ఈ విధముగా అని ప్రభు చెప్పాడు. కనుక ఇప్పుడు ప్రభు చెప్పినటువంటి ఆర్డర్ ప్రకారంగా ఉంటే మీ పితరులతో ఆయన ప్రమాణం చేశాడు. మీ పితరులకు ఏమైనా ప్రమాణం చేశాడు? పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశంలోకి ప్రవేశించడమే కాకుండా మీరు మేలు కలిగి బహుగా అభివృద్ధి చెందుతారు. అంటే మీకు కీడు లేదు, మీకు నష్టం లేదు. మీరు ఏది చూసినా, ఏది ఎత్తుకున్నా కూడా మరి ఎంత అభివృద్ధి కనబడుతుందంటే అంత అభివృద్ధి కనబడుతుంది అన్నట్టుగా. రెండవదిగా ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 1వ వచనములో, ఒకవేళ 1-6 వరకు చదివిన అధ్యాయం మొత్తం కూడా అధ్యయనము చేస్తే మనకు తెలిసినటువంటి మాటలు, మీరు బ్రతికి అభివృద్ధి ఉంది, యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞన్నిటిని అనుసరించి నడుచుకునవలెను. ప్రభు చెప్పినట్లుగా చేయమనడమే వాక్యం చెప్పేది. ఆ చేయటం కూడా ఆయన స్వార్థం కొరకు, ఆయన స్వలాభం కొరకు, ఆయన ఇష్టము అని అట్ట కాకుండా, మనం పాడు కాకుండా, నష్టము కాకుండా, నష్టపరుచుకోకుండా, మనకి ఎలాంటి హాని మనం తెచ్చుకోకుండా, ఎలాంటి కీడు తెచ్చుకోకుండా, ఎలాంటి శాపం తెచ్చుకోకుండా, ఎలాంటి నష్టము, నాశనము అనేది కాకుండా ఉండటానికి ప్రభు చెప్పేటువంటి మాటలు. ఆ మాటలు నీవు వినకుండా, ఆ మాటలు నీ మంచి కొరకే ప్రభు చెప్తున్నప్పుడు, నీ మంచి కొరకే ఆ ఆజ్ఞ, విధులు, కట్టలు ఆయన మరి నిర్ణయించి ఆ క్రమాన్ని పెట్టినప్పుడు నీ మంచి కొరకే, దాంట్లో ఏ స్వార్థము లేదు, అక్కడెక్కడ కూడా భేదాభిప్రాయాలు లేవు, బీద గొప్ప లేదు, అందరూ సమానులే, అందరూ నా బిడ్డలే అని మనం పాడు కాకుండానికి ఇచ్చినటువంటి మాటల్ని మనము మరి పాటించకుండా, వినకుండా, అనుసరించకుండా, నేను ఇష్ట ప్రకారం నేను జీవిస్తాను, నా ఇష్టాలు నేను నెరవేర్చుకుంటాను, ఒకరు నాకు చెప్పేదేంటి నాకు తెలియదా అన్నటువంటి ఉద్దేశముతో కొంతమంది అలా నడుచుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా నడుచుకొని చివరికి నీ గమ్యస్థానము ఏంటో అర్థం కాని పరిస్థితి. కనుక అలాంటివి ప్రయత్నాలు మాని మరొక మాటలో మనము చూద్దాం. మరి యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనములో, ఆ పైన 21, 22 కూడా మంచి మాటలు కూడా ఉన్నాయి, చదవచ్చు. అయితే నేను 23వ వచనం నేను చదువుతున్నా. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు.
ఒక మాటలో తేల్చి చెప్పాలంటే, నీ ఇంట్లో, నీ గుడారములో దుర్మార్గము, దుష్టునికి సంబంధించినటువంటిది ఏది కూడా లేకుండా దూరంగా తొలగించుకునము. వాటికి నువ్వు దూరంగా ఉండవు. మొత్తానికి నీవు ఎవరి వైపు తిరగాలి అంటే లోకం వైపు కాదు, సర్వశక్తుడైనటువంటి దేవుని వైపు తిరిగి, అప్పుడు నీవు గుడారములలో ఉన్నటువంటి దుర్మార్గమును వాటిని దూరముగా అని రాయబడింది. దూరముగా, ఇంకా నీ కంటికి కనిపించకూడదు. దాని యొక్క సిమ్టమ్స్ ఏది కూడా నేను మళ్ళీ టచ్ చేయకూడదు. అంత దూరంగా అది పెట్టాలి, అంత దూరంగా నువ్వు ఉండాలి. అప్పుడు ప్రభు నీవు మహా అభివృద్ధికి మరి పాత్రుడుగా, అర్హుడుగా ప్రభు చేస్తాడు. ఈ 3 అనుభవాలు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అభివృద్ధి, మహా అభివృద్ధి అనేది మరి మన జీవితాలలో జరుగుతుంది. ఆత్మీయంగా, దైవికంగా తీసుకున్నా కూడా మరి కొత్త నిబంధనలో మన అభివృద్ధి అనేది అందరికీ తేటగా కనిపించే విధంగా అనేక మంది ఆకర్షించబడి ప్రభువును నడిపించబడేటట్లుగా మనము ప్రతి విషయంలో కూడా మనము మరి విశ్వాసములో, ప్రేమలో, జ్ఞానములో, మంచిలో, ప్రార్థనలో అన్నిట్లో కూడా మనము అభివృద్ధి కావాలి. మన ఫిజికల్గా మన యొక్క నిత్య అవసరతలను బట్టి, మరి నిత్య సుఖాన్ని బట్టి మనం తీసుకున్నటువంటి ఈ అభివృద్ధి కావాలి. కానీ అంతకన్నా ముఖ్యంగా దైవికంగా కూడా నువ్వు అభివృద్ధి కావాలి అని వాక్యం అంటుంది. దైవికంగా నీ అభివృద్ధి, మరి లోకంలో నువ్వు నీ భక్తిలో అభివృద్ధి చూపించు. నీ ప్రార్థనలో, నీ విశ్వాసములో, నీ యొక్క మరి ఆత్మీయ స్తుతించటములో, నీ ఆత్మీయ యొక్క స్థితిలో నువ్వు అభివృద్ధి చెందుతూ ఇతరులకి అది మరి కనుపరిచే విధముగా ఎదురు చూచి తమ హృదయాలు ప్రభు వైపు తిప్పుకున్నట్లుగా మరి ఆ విధంగా నడుచుకునేటట్లుగా చూసుకోవాలి. దేవుడు బైబిల్లో మరి దేవుని యొక్క భక్తులు వాళ్ళ అభివృద్ధిని చూసినప్పుడు, మరి ఆదాము అభివృద్ధి ఆదికాండము 1:27-28 చూసినప్పుడు, నోవాహు అభివృద్ధి ఆదికాండం 8:17, ఆదికాండం 9:1-7 వరకు, అబ్రహాము అభివృద్ధి ఆదికాండం 17:2 ఆ అధ్యాయం అంతా చదివినప్పుడు, ఇస్సాకు అభివృద్ధి ఆదికాండం 26:13-22 వరకు, యాకోబు అభివృద్ధి ఆదికాండం 30:41, 35:11 యేసేపు అభివృద్ధి మరి ఆదికాండం 41:52 ప్రకారంగా, ఇశ్రాయేలు ప్రజల యొక్క అభివృద్ధి నిర్గమకాండం 1:7, 32:13 వీళ్ళందరూ కూడా దేవుని వలన అభివృద్ధి, మహా అభివృద్ధి, సంతానములో, కష్టాజీతములో, వాళ్ళకున్నటువంటి ఆస్తిపాస్తు విషయములో అన్నిట్లో కూడా వాళ్ళు అభివృద్ధి కావటానికి వారిని అభివృద్ధి పరిచినటువంటి వాడు దేవుడే. ఆయనే తన బిడ్డలను బాగు చేసుకొని, ఆయనే తన బిడ్డలను సరిచేసుకొని, తన బిడ్డల యొక్క పొరపాట్లని క్షమించి, వారి తప్పులు వాళ్ళు తెలుసుకొని, తిరిగి వాళ్ళు తమ యొక్క పొరపాట్లు దిద్దుకొని ప్రభు వైపు తిరిగి వాళ్ళు అభివృద్ధి కావటానికి మరి ఏ విధంగా అభివృద్ధి కాగలరు అని ప్రభువే వాళ్లకు మరి వాక్యం ద్వారా, ఉపదేశం ద్వారా వారి మధ్యలో అనేక కార్యములు జరిగించి వాళ్ళు గ్రహించే విధముగా, తెలుసుకొని అనుసరించే విధముగా ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. నాకు ఇంత గొప్ప దేవుడు, ఇంత మంచి దేవుడు, ఇన్ని కార్యములు జరిగిస్తున్న దేవుడు, ఆయన మరి ప్రతి విషయంలో కూడా అంటాడు, నిన్ను క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. ఈ కృపాకాలంలో ప్రభు ఇచ్చినటువంటి ఈ కృపాకాలం మనం సజీవ లెక్కలో ఉంచి
మనల్ని పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతను సిద్ధపాటును కలుగు చేసి నిత్య జీవములో మనము ఆయనతో కూడా నివసించేటువంటి భాగ్యము యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడి ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం మందు ఈ కృపా వాక్య ధ్యానంలో ప్రభువారు మన యొక్క అభివృద్ధిని గురించి, మహా అభివృద్ధిని గురించి, మన స్థితిగతుల గురించి ప్రభు మాట్లాడారు. మన పితరులతో ఏ విధంగా ఆయన మాట్లాడారో అవే మాటలు తిరిగి మనకు వినిపింపచేశారు. కనుక ఈ మాటలను బట్టి మీరందరూ కూడా అలాంటి అభివృద్ధులకు రావటానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. దేవుని కృప ఆ విధంగా మిమ్మల్ని బలపరిచి స్థిరపరచునుగాక. ఆమెన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాలపు కృపావాక్య ధ్యానములో మీరు మాకే ఇచ్చిన మాటలను బట్టి స్తుతిస్తున్నాం. ఆ క్రమంగా నడుచుకోవటానికి, ఆ విధంగా నాయన మీరు కోరిన విధముగా అభివృద్ధి, మహా అభివృద్ధి కలిగి ప్రతి బిడ్డ నీ నామ మహిమ కొరకు ఈ లోకంలో జీవించినట్లుగా వర్ధలింప చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి, మన దేవుని ప్రేమ, రక్షకుడైనటువంటి మన యేసుక్రీస్తు యొక్క దివ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్ని సహవాసం, కాపుదల, మరి ఈ మాటలు వింటున్న బిడ్డలకు, ఈ మాటలను బట్టి నడుచుకోవటానికి ఆశ కలిగిన బిడ్డలకు, సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, కలిగిన యావత్తును కూడా దీవించి ఆస్వాదించి అభివృద్ధిపరచునుగాక. ఆమెన్.